తెలుగు గడ్డ మీద రాజకీయ పార్టీలన్నీ సామాజిక న్యాయం అని మేము పేదలను ఉద్ధరిస్తామని రకరకాల మాటలు చెప్పినప్పటికీ అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఆయన మాత్రమే సామాజిక న్యాయాన్ని అంతో ఇంతో చేయగలిగిండు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా అవకాశాలు కల్పించిండు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మాటలు మాత్రమే మాట్లాడడం, చేతల్లో ఎటువంటి ఇది సామాజిక న్యాయం చేయలేకపోయిండ్రు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీద స్థాపించబడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికల్లో 2014లో చాలా నియోజకవర్గాల్లో అంతవరకు ఉన్నటువంటి సామాజిక వర్గాలు మార్చేసి అక్కడ ఆయా నియోజకవర్గాలు ఏ సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఎక్కువ ఉందో వాళ్ళందరికీ న్యాయం చేయాలని, వాళ్ళ ద్వారా మాత్రమే న్యాయం చేకూరుతుందని ఒక నమ్మకంతో చాలా నియోజకవర్గాల్లో అంతవరకు ఉన్నటువంటి స్థానాలు మార్చింది. కొంత సఫలీకృతులు కూడా అయింది. తర్వాత 2019లో జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సోషల్ ఇంజనీరింగ్, సామాజిక న్యాయాన్ని చూసి ఈ భారతదేశం అబ్బురపోయింది. అంత స్థాయిలో సామాజిక న్యాయాన్ని చేయడం జరిగింది. ఎప్పుడు కూడా చూడనటువంటి కొన్ని నియోజకవర్గాలు అన్నీ కాదు, ఉదాహరణ కొన్ని కాన్స్టిట్యున్సీలు తీసుకుందాం, పార్లమెంటు స్థానాలు తీసుకుందాం. రాజమండ్రి లాంటి ఒక పార్లమెంటు స్థానాన్ని ఒక బీసీ నేతకి ఇస్తారని, ఆ బీసీ నేతను ఎంపీగా చేస్తారని ఎవరైనా కల్లో కనరా? కల్లోనైనా అసలు ఆ ఊహ వచ్చి ఉంటుందే? రాజమండ్రి లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల యొక్క డామినేషన్తో బీసీ నేతకు ఎంపీ అవకాశం వస్తుందే? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేసి సక్సెస్ అయింది. తర్వాత రాయలసీమ ప్రాంతం తీసుకుంటే కర్నూలు లాంటి పార్లమెంటు పరిధిలో ఒక బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వచ్చని, ఇచ్చి ఆ వ్యక్తి ఎంపీ అవుతాడని ఎవరైనా ఊహించిండ్రా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యిండు, 2019లో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యిండు. తర్వాత అనంతపురం లాంటి ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. 2019లో తలారి వెంకటరావు అనేదో గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చే భాగంగా రాజకీయ అవకాశాలు కల్పించాలని తన సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా వరకు సక్సెస్ అయింది. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరైతే ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి వివిధ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి వాళ్లకు సామాజికంగా ఉండేటువంటి న్యాయాన్ని, రాజకీయ అవకాశాలను తీసేయాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా అనేక మున్సిపాలిటీల్లో, అనేక జిల్లా పరిషత్ స్థానాల్లో కూడా వాళ్ళందరినీ అవిశ్వాస తీర్మానం అని, మనకు అధికారం ఉంది కదా అని, అదే అని ఇది అని మభ్యపెట్టి రకరకాలుగా సామాజిక న్యాయం చేయకుండా సామాజికానికి, ఆ సామాజిక వర్గాలకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తుంది. చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగం ఎలాంటిదంటే, ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు కొన్ని స్థానాలు ఖాళీ అయితే ఎస్సీలకు, బీసీలకు అత్యధిక స్థానాలు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు లేదు. అలాంటి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చింది. సరే, వాళ్ళ అవకాశాన్ని అవకాశవాదంగానే తీసుకొని పార్టీ ఓడిపోయిన వెంటనే వేరే పార్టీలకు ఫిరాయించడం జరిగింది. ఇంకొక వైపు మనం చూస్తే రీసెంట్గా ముఖ్యంగా 3 సంఘటనలు తీసుకోవచ్చు. చాలా సంఘటనలు జరిగినప్పటికీ రాయచోటి ప్రాంతంలో, అక్కడి నుంచి గడికోట ఫ్యామిలీ అంటే శ్రీకాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపు శ్రీకాంత్ రెడ్డి గారు 2004 నుంచి మొన్న 2019 వరకు వాళ్ళ కుటుంబం అక్కడ ఎమ్మెల్యేగా ముఖ్య శ్రీకాంత్ రెడ్డి గారికి గెలవడం జరిగింది. ఆ రాయచోటి అసెంబ్లీ పరిధిలో, ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ముస్లిం మైనార్టీ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. వాళ్ళకు కూడా ఏదైనా న్యాయం చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో అక్కడి నుంచి ఒక ముస్లిం మహిళ జకియా ఖానంకు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా మండల్లో డిప్యూటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. కానీ ఆ మేడం గారు నిన్న పార్టీ మారి అన్నటువంటి మాటలు చూసి ఆశ్చర్యం అనిపించింది. ఆ మారడం కూడా ఏ పార్టీ లేకపోయింది? భారతీయ జనతా పార్టీ లేకపోయింది. వాస్తవంగా ఈ దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు ఉన్నటువంటి రూఢి ఏంది? ముస్లిం మైనార్టీలకు కానీ, అనగార వర్గాలకు కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత అనేటువంటి ఒక భావన ఉంది. సరే, వాళ్ళు దాని నుంచి దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో, లేదా ఆ మేడంకు ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు, రాజకీయ అవసరాలు ఎత్తే వాళ్ళు ఆ పార్టీలో చేర్చుకున్నారు. సరే, రైట్, రాజీనామా చేసిందంట.
మరి అది ఆమోదింపబడుతుందో లేదో తెలియదు, సరే ఆమె ఇష్టం. కానీ ఆమె మాట్లాడిన మాటలేంది? ఈ భారతదేశంలో ఎవరైతే భారతదేశం ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను ఒక తండ్రిలాగా సమానంగా చూసుకుంటున్నాడు, అది చూసి నాకు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నాను అంటున్నారు. మేడం జకియా ఖానం గారు, నరేంద్ర మోడీ గారు 2014లో పీఎం అయ్యిండు మేడం గారు, ఈరోజు 2024లో కాలే. అంటే 2014 నుంచి 2024 మధ్యలో 10 సంవత్సరాల కాలం పాటు మోడీలో కనపడినటువంటి గొప్ప ఆలోచన, గొప్ప భావన ఈ 10 నెలల కాలం ఏం కనపడింది మేడం? ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సరే మీ ఇష్టం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేయి పట్టుకొని ఆ రోజు నా అక్క, మైనార్టీ వర్గానికి చెందిన ఒక ఆడబిడ్డ, అలాంటి మా అక్కను ఈ యొక్క మండలంలో అత్యున్నతమైనటువంటి కుర్చీలో కూర్చోబెడుతున్న గర్వంతో చెప్పిండు. కానీ మీరు నమ్మకాన్ని ఒమ్ము చేసి వెన్నుపోటు పొడిచిపోయిండ్రు. ఇదే జకియా ఖానం గారు ఈరోజు మండలిలో డిప్యూటీ చైర్మన్గా ఒకవేళ రాజీనామా ఆమోదం పొంది ఆ స్థానం ఖాళీ ఆమె కోల్పోయింది అనుకో, మళ్ళీ అవకాశం వస్తుంది. అంటే ఇక్కడ సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్నటువంటి ఒక న్యాయాన్ని, అధికారంతో కూటమి చేసినటువంటి ఈ అన్యాయాన్ని ఈ సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది? ఇంకొక వైపు విశాఖపట్నం లాంటి ఒక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక మహిళకు, ఒక బీసీ మహిళకు మేయర్గా ఇవ్వాలని ఆలోచించి మేయర్గా ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈ మధ్య వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మభ్యపెట్టి వాళ్ళందరినీ రకరకాలుగా ఆలోచించే విధంగా చేసి ఆమెను ఆ పీఠం నుంచి దించివేయడం జరిగింది. ఇక్కడ కూడా సామాజికంగా అన్యాయం చేసినట్టే కదా. అంటే కొంత అనొచ్చు మళ్ళీ మేము బీసీ వ్యక్తికి ఇచ్చినమైన కాదు, కానీ అక్కడ మహిళ కదా, మహిళకు కూడా సామాజిక సాధికారిత ఉండాలి కదా. తర్వాత కడప కార్పొరేషన్లో మేయర్ సురేష్ బాబు గారు, ఆయన దింపదడానికి చేతగాక అక్కడ ఎవరైతే రగిలిపోతుందో టీడీపీ తరపున గెలిచినటువంటి మేడం గారు, ఆ మేడం గారు అదే కడప రెడ్డమ్మ అంటారులేండి, ఆ మేడం గారు అదే మాధవరెడ్డి గారు, ఆమె కేవలం మేయర్ పక్కన కుర్చీ ఇవ్వలేదు, కుర్చీలు కూర్చోబెట్టలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో, ఆమెకు ఉన్నటువంటి డబ్బు మదముతో, ఇంకొక రకంగా చెప్పాలంటే కుల అహంకారంతో ఒక బీసీ వ్యక్తిని మేయర్ పీఠం నుంచి దించడానికి చేతగాక దొడ్డిదారిన ఆయన ఏదో అవినీతికి పాల్పడినాడని వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సరే ఫైనల్గా కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. ఏముంది, సురేష్ బాబు గారు 35 లక్షలకు అవినీతికి పాల్పడిండ్రా. ఏం సురేష్ బాబు గారు ఇవాళ కొత్త రాజకీయాల్లోకి వచ్చిండ్రా? నాకు గుర్తున్నంత మేర చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడే అప్పుడు ఆయన కడప జడ్పీ చైర్మన్ పనిచేసిండు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 వరకు మేయర్గా ఉన్నాడు. మళ్ళీ 2019 నుంచి 2024 ఈ రోజు వరకు కూడా ఆయన మేయర్గా ఉన్నాడు. ఆయనకు చాలా వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఏదో ఒక 35 లక్షలకు అవినీతి పాల్పడ్డారనే కారణంతో ఆయన తొలగించానంట. అన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి 35 లక్షలు అవినీతికి పాల్పడేటువంటి ఒక కారణం ఒక మేయర్ స్థానం కోల్పోవడానికి కారణమవుతుంది. ఇలా ఇవన్నీ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. రాజకీయాల్లో ఖచ్చితమైనటువంటి సామాజిక న్యాయాన్ని చేయాలని రాజకీయ కొన్ని ఇబ్బందులు కలిగిన కొన్ని చోట్ల కొన్ని వర్గాల నుంచి ప్రెజర్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం అమోఘమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నానికి ఈరోజు సమాధి కడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్న సామాజిక న్యాయానికి పట్టపగలే అధికార మదంతో, అధికార దాంతో సమాధి కడుతుంటే ఈ సమాజం ఎలా అర్థం చేసుకుంటుందో చూద్దాం.